నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యువత, ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో, జంజీ, వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను ఆలోచించే విధానాలు పాత పద్ధతిలో లేవు. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా. ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇక్కడికి వస్తే మీరు ఒకసారి చూస్తే ఇక్కడే ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నారు మీరు. నేను మొత్తం ఈరోజు మీ ముందరనే ఏమేమి సేవలు ఇచ్చామో చెప్తున్న, టెక్నాలజీ ఎట్లా వాడామని చెప్పా. ఇప్పుడే సంజీవని ప్రాజెక్టు ద్వారా మీ ఆరోగ్యం కాపాడతామని ఎట్లా చేయాలనో మీకు నేర్పించాం. రెండోది, ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేయడం, పేదల సేవలో డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వడం చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అనేక విధాలుగా కైండ్ కింద మనం పేదలకు సేవలు అందిస్తున్నాం. ఇంకో పక్కన సర్టిఫికెట్లు మొదలుకొని అనేక సేవలు ప్రభుత్వం ఇస్తా ఉంది. నేను అవన్నీ కూడా ఈరోజు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తెలుసంటే చేలు పైకెత్తండి. మన మిత్ర తెలిసిన వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. ఇంకా నేర్చుకోవాలా, కొంతమంది నేర్చుకోవాలా. మా కలెక్టర్ కూడా నేర్పించాలి. ఏదో స్వర్ణ గ్రామం ఉంది, స్వర్ణ వార్డు ఉంది, వీళ్ళు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ వస్తే చిత్తూరు జిల్లా చూస్తే దీంట్లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రంలో మా ఆఫీసర్లు ఉన్నారు. ఇక్కడ నా టీం. రాజకీయ పార్టీ నాకు, తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులుంటే, ఒక పక్క వాళ్ళు పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో టీం నా అధికార యంత్రాంగం, దాన్ని లీడ్ చేసే వ్యక్తి మా కలెక్టర్ గారు. అందుకే వాళ్ళు కూడా ఉండమన్నాను.
నేను ప్రజలకు సేవకుణ్ణి, నేను పెత్తందారు కాదు. మీకు మెరుగైన సేవలు అందించగలిగితే మీరు శభాషను మెచ్చుకొని ఈరోజు ఏ విధంగా అయితే ఉత్సాహం చూపించారో శాశ్వతంగా ఇదే ఉత్సాహం చూపించి మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిస్తే ఆ రోజు ఒక మాట చెప్తే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మీ అందరికీ సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఇస్తామంటే సూపర్ హిట్ చేశారు. 94% సీట్లు గెలిపించారు. ఇంకో పక్కన అపోజిషన్ పార్టీకి 11 కూడా రాకుండా చేశారు. అది మీరిచ్చిన మ్యాండేట్. మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీకు దగ్గర కావడానికి, మీ సమస్యల్ని పరిష్కారం చేయడానికి, మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఉండే అధికార యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాను, నేను ఇప్పుడు అన్ని చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయని. రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారా, రాష్ట్రం కంటే వెనకబడ్డారా? భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్న మీ అందరికీ, మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లయితే రికార్డ్ అయిపోతుందో డిజిటల్ హెల్త్ రికార్డులో మా ఆఫీసర్స్ పర్ఫార్మెన్స్ కూడా బిగినింగ్ నుంచి ప్రతిరోజు ఏ ఊర్లో పనిచేసినా రికార్డ్ అయిపోతుంది.